హైవ్యూర్స్ గత 15 రోజులుగా నేను ఒకటే మాట చెప్తా ఉన్నా. ఇదిగో మన వాళ్ళు ఏ క్షణమైనా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటిస్తారు. కానీ యుద్ధంలా ఉండదు. ఎందుకంటే మనం ఫైనాన్షియల్గా బెటర్గా ఉన్నాం, పాకిస్తాన్ దారుణంగా ఉంది. ఈ మూమెంట్లో యుద్ధం అంటే మనమే నష్టపోతాం. కాబట్టి గతంలో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ఎలా చేస్తున్నారు అలాగని, అండ్ సర్జికల్ స్ట్రైక్ ఎలా చేశారు అలాగని అలా చేయొచ్చు అనుకున్నాం. ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు, చేశారు, తీసి అవతల పడేశారు. యుద్ధం కావాలంటే ఒక యుద్ధం కదరా నాయన, కావాల్సింది శత్రు సంహారం, అవతలడు ఓడిపోవటం. అదే మనం చేసాం రావు అయినా సరే కొంతమంది హడావుడి చేస్తున్నాం, తర్వాత మాట్లాడుకుందాం. చూడు, మనకు కావాల్సింది ఏంటిది? పాకిస్తాన్కి సంబంధించి మన కేరళ భార్యానికి రావాలా? అయ్యా మీకు ఏం కావాలో చెప్పండి, మీకు ఏం కావాలో చేసి పెడతాం. మాకు గుక్కడి తాగు నీళ్ళు ఇవ్వండి. సింధు నదీ జలాల విషయంలో మనం మాట్లాడుకున్నది అదే, ఈరోజు జరుగుతుంది కూడా అదే. లెటర్ రాశారు, మీకు పుణ్యం ఉంటుంది, సింధు నది జలాలు మాకు వదిలిపెట్టండి. దాన్ని మన వాళ్ళు నిన్న క్లారిటీ ఇచ్చారు. రే, నువ్వు సింధు నది జలాల గురించి మాట్లాడతావేమో, ఈరోజు అడిగారు వీళ్ళు. మరి నిన్న మన వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు. అరే నువ్వు అడుగుతావేమో రోయ్, ముందే చెప్తాను గుర్తుంచుకో. నువ్వు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఇక్కడ నుంచి అది భారతదేశాన్ని అని చెప్పేసి అఫీషియల్గా డిక్లేర్ చేయి, మాకు అప్పచెప్పు. తర్వాత నీ దేశంలో ఉన్నటువంటి హఫీజ్ సయీద్ గాడు, మసూద్ అజార్ గాడు, దావుద్ ఇబ్రహీం మళ్ళీ మాకు అప్పచెప్పు. ఈ రెండు చేశారు అబ్బాయి. ఆ తర్వాత చర్చలకు రా, ఆ చర్చలలో సింధు నది జలాల గురించి ప్రస్తావించి అప్పుడు మాట్లాడుకుందాం అన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటున్నాడు? బాబు నీళ్ళు వదలండి అయ్యా అంటున్నాడు. లెటర్ కూడా రాశాడు, ప్లీజ్ అయ్యా అని. సస్యమైన మనల్ని ఒప్పుకోరు. ఇక ఇప్పుడు పాకిస్తాన్ కకా వికలం అయిపోయింది, ఆల్రెడీ మొక్కలైపోయింది. కారణం, బలూచిస్తాన్ వాళ్ళు ఏకంగా ప్రపంచ దేశాలు పిలుపునిచ్చారు. బలూచిస్తాన్ అనే స్వతంత్ర రాజ్యం దేశంగా ప్రకటించుకుంది. ఆ స్వతంత్ర దేశానికి బలూచిస్తాన్ అనే పేరు పెట్టున్నాం. ఆ బలూచిస్తాన్ రాజధానికి క్వెట్టా. ఆ క్వెట్టాలో ప్రభుత్వ ఆఫీసులు అన్నీ ఉన్నాయి. మీ దేశాల నుంచి విదేశీ కార్యాలు ఇక్కడ ఓపెన్ చేస్తే మేము మీకు సహాయ సహకారాలు అందిస్తాం, మీ ఎంబసీలను ఓపెన్ చేయండి అని చెప్పేసి అన్నారు. ఆల్రెడీ ఇక్కడ సంతకి చెప్పారు, మాది ప్రత్యేక దేశం, కొత్త దేశంగా మమ్మల్ని గుర్తించండి, మీ కార్యాలయం ఇక్కడ ఓపెన్ చేయండి అని. ఆల్రెడీ మన భారతదేశం కానీ ఫుల్ సపోర్ట్ ఉండే, బట్ ఇంకా రివీల్ అవ్వలేదు, బట్ టైం పడుతుంది. సో విషయం ఏంటి? బలూచిస్తాన్ రాజధాని క్వెట్టా నగరం అటువంటి ప్రభుత్వ ఆఫీసులన్నీ కూడా ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేతిలోకి వెళ్ళిపోయాయి. తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ఆక్యుపై చేస్తారే అలాగే అనుకోండి ఇక్కడ. కానీ తాలిబాన్లు వచ్చేసి అనకూడదు, కానీ ఓ రకంగా ఇస్లామిస్టుల్లో ఇక దాని తీవ్రవాదులు అందామా లేదన్నప్పుడు ఇస్లాం సంబంధించి చట్టాలు సాంప్రదాయాలు ఇవే జీవితం అన్నట్టు బతికేస్తుంటారు వాళ్ళు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అలా కాదు. వాళ్ళు స్త్రీ స్వేచ్ఛ స్వతంత్రాలు కోరుకుంటూ ఉంటారు, గొప్పగా ఎదగాలని కోరుకుంటూ ఉంటారు, బాగా చదువుకోవాలని కోరుకుంటారు. జస్ట్ లైక్ మన ఇండియన్స్ లాగా అనుకోండి. సో ఇటువంటి ఖచ్చితంగా ప్రపంచ దేశాలు సపోర్ట్ చేయాలి. కొంచెం టైం పట్టేది. ఈ లోపల చేంజ్ చేయాలి. పాకిస్తాన్కి సంబంధించి అస్త్ర దిగ్బంధనం ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇంటర్నల్గా ఉన్నటువంటి ప్రజానీకరణ కనుక మనం తిరగబడేలా కనుక మనం చేయగలిగితే అప్పుడు బలూచిస్తాన్ నిజంగా సెపరేట్ దేశం అయిపోయేది. ఈ లోపు వచ్చేసి టెర్రరిస్టులు మొత్తాన్ని ఏరివేయచ్చు. ఈ లోపు వచ్చేసి టెర్రరిస్టులు మీకు అప్పచెప్తాను రా బాబు, ఇంక టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మా దేశంలో నడవరా బాబు అన్నట్టుగా పక్కాగా మనకి వాళ్ళు క్లారిటీగా ఒక నోట్ రాయటమా, సంతకాలు పెడతామా, ప్రపంచ దేశాలన్నీ కూడా చెప్పటమా, ఇదన్నీ చేస్తే అప్పుడు మన సింధు నది జలాలు వదిలితే వాళ్ళు బతుకుతారు. లేదంటే అక్కడ అంతర్యుద్ధం వచ్చింది, నీటి కోసం గొడవలు జరుగుతాయి, అక్కడ వచ్చేసి ఎంతమంది చనిపోతారేంటో తెలియదు. ఈలోపు ప్రభుత్వం పడిపోయింది, ఆర్మీ వాళ్ళు చేతులు ఎత్తేస్తారు, చివరికి పాకిస్తాన్ ముక్కలైపోయింది. ఏ రకంగా నార్త్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఈ తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. సౌత్లో వచ్చేసి ఆల్రెడీ బలూచిస్తాన్ సెపరేట్ దేశం అయిపోయింది. ఇక మిడిల్లో ఉన్నటువంటి పాక్ పంజాబ్ ఏదైతే ఉందో అది సెపరేట్ దేశం అయిపోయింది. కరాచీ రాజధాని ఉన్నటువంటి సింధు ప్రావిన్స్ ఏదైతే అది సెపరేట్ దేశం అయిపోయింది. దెన్ పాకిస్తాన్ అనేది ప్రపంచ పట్టణం లేకుండా పోయేది. మనకు కావాల్సింది అదే. దానికోసం మన వాళ్ళు ఏం చేస్తారంటే లెట్స్ వెయిట్ అండ్ సీ. ప్రజెంట్ అయితే బలూచిస్తాన్ సెపరేట్ దేశం, అండ్ మన దగ్గర కాళ్ళ బేరానికి పాకిస్తాన్ వచ్చింది, నీళ్ళు కావాలని. బట్ మనోళ్ళు మాత్రం ఈసారి చాలా క్లారిటీగా ఉన్నారు. రేయ్, ఉగ్రవాదులను అప్పచెప్పు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ భారత్ అని చెప్పేసి అఫీషియల్గా ప్రకటించు, అప్పుడు నీళ్ళు వదులుతాం, అప్పుడు బతుకుతుంది అని అన్నారు. మీరేమంటారు? మానవత్వం చూపించడం కాదు ఇక్కడ, బుర్ర పెట్టి వాడి కింద కామెంట్ పెట్టండి.